అమరావతిని కోసం 15,000 కోట్లు కేటాయించిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి. అదేవిధంగా పోలవరాన్ని పూర్తి చేయడానికి 12,000 కోట్లు కేటాయించిన ఘనత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ. దాన్ని సాధించిన ఘనత మరి ఎన్డీఏ కూటమి పార్టీ ప్రభుత్వానికి. నారా చంద్రబాబు నాయుడు ఆయన యొక్క ముందు చూపుతో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేయాలన్నా, డెవలప్మెంట్ని ముందుకు తీసుకుపోవాలన్నా అది చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని కూడా ఈరోజు నిరూపించాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లల్లా ఆంధ్రప్రదేశ్కి ఏం ఒరగబెట్టిందిలే, ఇరగదీసిందిలే. 5 ఏళ్లలో అనేక దఫాలు ఢిల్లీకి వెళ్ళి కేవలం నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని నాకు కేసులు మాఫీ చేయమని అడిగాడు. కానీ పోలవరానికి కానీ నిధులు కానీ, అమరావతికి కానీ, ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన జిల్లాలకు కానీ ఏ రోజు కానీ నిధులు కేటాయించమని కేంద్ర ప్రభుత్వాన్ని ఏ రోజు కానీ ఒత్తిడి పెంచలా. ఈరోజు ఒక్క నెలలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని మళ్ళా తిరిగి సింగపూర్ మాత తయారు చేస్తానన్న ఒక సమర్థమైన నాయకుడు ఎవరన్నా ఈ దేశాలలో కానీ ఈ రాష్ట్రాలలో ముఖ్యమంత్రి ఉంటే ఒక నారా చంద్రబాబు నాయుడు. మరి ఒక్క నెలలోనే అమరావతికి 15,000 కోట్లు నిధులు కేటాయించుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి ఈరోజు నిధుల్ని కేంద్రం నుంచి రాబట్టిన ఘనత మరి కూటమి పార్టీది. దానికి చంద్రబాబు నాయుడు చొరవ. మరి అదేవిధంగా పోలవరాన్ని సర్వనాశనం చేసి పెడితే ఆ పోలవరాన్ని కూడా పూర్తి చేయడానికి 12,000 కోట్లు కేంద్రం నుంచి తెప్పించిన ఘనత, కేటాయించుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగలోకానికంత తేడా ఉంది. మొన్న కారు కూతలు కూర్చారు. నెలలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ దగ్గర పోయి నెల బ్యాడ్జీలు తగిలిచ్చి మరి అక్కడ పోయి మరి ప్యాకెట్లు పెట్టి నిరసన గారు సిగ్గన్నా ఉండాలా నీకు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం పీకావు? నా ఇంటికి బిక్కు, నా ఇంటికి బిక్కుందంటే నీ ఇంటికే కాదు, మిమ్మల్ని అందరినీ ఖాళీ చేసి ఇంటికి పొమ్మని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు ఒక్క నెలలోనే మీరు ఏమీ చేయలేదని అనేక ఆరోపణలు చేసినా దాన్ని భిన్నంగా, ధీటుగా మీ నోర్లు మూపించడానికి కేంద్రం నుంచి 29 రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి కూడా ఇంత భారీ ఎత్తున నిధుల్ని కేటాయించిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ఒక్క రాష్ట్రానికే అది చంద్రబాబు నాయుడుతోనే అది డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడుతోనే గతంలో కూడా మరి 2014 నుంచి 2019లో కూడా ఆ రోజు కూడా కేంద్రం అమరావతి కోసం నిధులు కేటాయించింది. ఈ సన్నాసులు, ఈ దద్దమ్మలు ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి రాబట్టలేదు. మరి అంతేకాకుండా ఈరోజు రైతాంగానికి కానీ, కార్మికులకు కానీ, నిరుద్యోగులకు కూడా కేంద్రం నుంచి భారీగా బడ్జెట్ మన రాష్ట్రానికి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళా చూశాం, శవ రాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి మానుకోమని చెప్తాం. శవాల మీద రాజకీయాలు చేసేది మానుకోమని చెప్తాం. నీకు రాజకీయం అనుభవం లేదు, నీకు రాజకీయంగా అవగాహన లేదు. నీకు ఒకటే ఏం తెలుసు అంటే సొంత చిన్న ఆయన కూడా హతమార్చి రాజకీయాలు చేసేది తెలుసును. ఈ రాష్ట్రంలో ఉండే భూముల్ని కబ్జా చేయడానికి తెలుసును. ఈ రాష్ట్రంలో ఉన్న చెరువులు, గుంటల్ని కాజేయడానికి, దోపిడీ చేయడానికి ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, దీనికైతేనే జగన్మోహన్ రెడ్డి పనికొస్తాడు. కానీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అభివృద్ధిని చేయాలి, ఇతర రాష్ట్రాల నుంచి ఏ విధంగా పెట్టుబడులు తేవాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పరిశ్రమలు నిర్మాణం చేయాలి, ఆ నిర్మాణం చేసిన తర్వాత ఆ యొక్క పరిశ్రమల నుంచి ఎలా ట్యాక్స్ వస్తే మనకు ఉపయోగపడతాయి, ఆ ట్యాక్స్ ద్వారా కూడా ఎన్నో సంక్షేమ పథకాలని ప్రజలకు ఇయ్యొచ్చు అనేది జగన్మోహన్ లేదు. అది ఒక్క నారా చంద్రబాబు నాయుడికి అనుభవం ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్కి ముందు చూపున్న వ్యక్తి. ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేయాలి మనం చూస్తాం. మనం కూడా ఒక రైతులు,
మనం ఏ విధంగా దుక్కి దున్ని నారు పోసి నీరు గట్టి కోత కోసి ఇవన్నీ చేసిన తర్వాత ఏ విధంగా ధాన్యాలు తెచ్చుకుంటే ఇంటికి ధాన్యం వస్తుందో ఆ విధంగా డెవలప్మెంట్ అనేది చాలా కీలకం. పరిశ్రమలు వస్తే పరిశ్రమల ద్వారా కూడా రాష్ట్రానికి మరి ట్యాక్స్లు వస్తాయి. ఆ ట్యాక్స్ ద్వారా కూడా సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, రైతు రుణమాఫీ చేయొచ్చు, మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించచ్చు, మరి పేదవాడికి పొట్టడన్నం పెట్టచ్చు. అనేక రకాలుగా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసే సమర్థమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తున్నాం, నీ ఒక్క వైఖరి మార్చుకో, నీ శవ రాజకీయాలు మానుకో, నీ చిల్లర బ్యాచ్ని కంట్రోల్ చేసుకో. ఎవరైతే పిచ్చి ముదిరి పరాకాష్ట మాట్లాడుతున్నారో, రోజా నోరు అయితే బాగా మూపించినావు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ నోర్లు మూపిస్తే బాగుంటుంది. ఒకడు సన్నాసి మాట్లాడుతున్నాడు, ముష్టికేసినట్టుగా ఏంది 5 రూపాయలకు భోజనం వేస్తున్నారు. రే సన్నాసిలారా, కడుపు అన్నం లేకపోతే బతికే పరిస్థితి లేదు మనుషులు. ఎందుకంటే 5 రూపాయలకే అన్నం పెట్టే ఒక చరిత్ర అయినా ఒక ఆయన అది ప్రవేశపెట్టాడంటే పక్క రాష్ట్రం నుంచి కర్ణాటకనో మన రాష్ట్రంలోనో ఎన్నో జిల్లాల నుంచి ఒక జిల్లాకు వలస వచ్చినప్పుడు వాళ్ళకి ఖర్చులు లేకుండా డబ్బులు ఇబ్బంది పడేప్పుడు ఉంటే, తినడానికి తిండి లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ చూసి గమనించి ఏ ఒక్కడు నిరుద్యోగుడు కానీ, పాపం చాలా మంది అడుక్కొని తినేవాళ్ళు కానీ, చాలా మంది బేల్దారి కాంట్రాక్టులు కానీ, పక్క రాష్ట్రం నుంచి పక్క జిల్లాల నుంచి ఎవరన్నా మరి ప్రయాణంలో వచ్చి వాళ్ళకి డబ్బులు లేనప్పటికీ ఎవడు ఫస్ట్ ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదని 5 రూపాయలు ఎప్పుడైనా 5 రూపాయలు జోబిలో ఉంటుంది, 5, 10. అందుకనే వాడు తృప్తిగా ఒక్కరోజు భోజనం చేసి ఆ పూట కదా మరి ఉండాలంటే 5 రూపాయలకే అన్నా. మీరు సన్నాసులు కాబట్టి, మీ చేతగాన దద్దమ్మలు కాబట్టి దాన్ని పెట్టేదని చేత కాకుండా మీరు ఇట్లా కారు కూతలు కూస్తున్నారు. ఇది మానుకొని ఇప్పటికైనా మీరు ప్రజలకి ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి ఏ విధంగా మీరు రిక్వెస్ట్ చేసుకొని మిమ్మల్ని నమ్మిన ఓట్లేసిన మరి ప్రజలకు కానీ, మిమ్మల్ని ప్రతిపక్ష వాదాలు లేకుండా చేసిన ప్రజలు కానీ, నీ నిజవర్గం ప్రజల కోసం ఈ రోజన్నా సన్నాసులారా దరిద్రులారా ఇప్పటికన్నా తెలుసుకొని, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఏ విధంగా విజనరీ నాయకుడు, కేంద్రంలో ఏ విధంగా ఆయనకి పలుకుబడి ఉంది, కేంద్రంలో ఆయన గీసిందే గీత రాసిందే రాత, ఆయన ఆలోచనే ఒక ముందు చూపు. ఆయన ఏదైనా ఒక ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్కు కేంద్రంగా కట్టుబడి చేసేది ఒక చంద్రబాబు నాయుడికి. దాని కూడా పవన్ కళ్యాణ్ కూడా మంచి నాయకుడు. వీళ్ళు ఇద్దరు జోడు బ్రహ్మాండంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఇంకా ముందుకి అనేక రకాలుగా డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట అంతా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. సూపర్ 6 పథకాన్ని కూడా త్వరలో కూడా పూర్తి చేస్తాడు. మన యువ నాయకుడు మంత్రి, ఐటీ శాఖ మంత్రి నిరుద్యోగులకంతా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుందని కూడా మరి తెలియజేస్తూ, మరి ఒక్కసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి, అమరావతికి గుర్తించి అమరావతిని మళ్ళా డెవలప్మెంట్ కావాలని కోరుకున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని కూడా ఈ 5 ఏళ్లలో రాబోయే ఇంకా కొన్నేళ్లలో కూడా మరి సింగపూర్ మాత మరి హైదరాబాద్ ఏ విధంగా ఉందో, సైదరాబాద్ ఏ విధంగా ఉందో ఆ విధంగా డెవలప్మెంట్ చేసే సమర్థమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తారు.